హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు తుర్కేంజాల్ లొకేషన్లో ఉన్నానండి. తుర్కేంజాల్ లొకేషన్లో 167 గజాల ఇండిపెండెంట్ హౌస్తో మేము ముందుకు వచ్చాను. ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ తెలుసుకునే ముందు చాలామంది కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. స్క్రీన్ పైన ఈ ప్రాపర్టీ ఓనర్ నెంబర్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ డిస్క్రిప్షన్లో వచ్చేసి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తాము. సో ఈ హౌస్ అనేది మనకి 167 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. 30x50 సైజు డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారండి. సో రోడ్ వైపు వచ్చేసి మనకి 30 ఉంది, డెప్త్ వచ్చేసి 50 ఉందండి. సో టోటల్గా 167 గజాలు. ఈ హౌస్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే 1,10,00,000 చెప్తున్నారండి. నెగోషియబుల్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది క్లియర్గా చూపిస్తామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి గేట్ చూపిస్తున్నామండి. స్టాండర్డ్గా చేయించినటువంటి గేట్ చూపిస్తున్నాము అండ్ రోడ్ కంటే హైట్గా వేసినటువంటి ర్యాంప్ చూపిస్తున్నాము. సో ఇప్పుడు వచ్చేసి మనము పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నామండి. సో పార్కింగ్ ఏరియాలో చూసినట్లయితే మనకి పెద్ద సైజ్ కార్ వచ్చే విధంగా ఇక్కడ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాల్కి ఉన్న టైల్ వర్క్ చూపిస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నామండి. సో ఇక్కడ పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే హౌస్ అనేది మనకు 100% సెట్ బ్యాక్స్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు అండ్ హౌస్కి సంబంధించిన బోర్ చూపిస్తున్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా చూపిస్తున్నామండి. సో ఆల్మోస్ట్ మనకి 2.5 feet to 3 feet ఇచ్చినటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సంప్ ఏరియా చూపిస్తున్నామండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు వచ్చేసి మనం కామన్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. సో ఇది వచ్చేసి మనకి బయట వైపు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు డైరెక్ట్ ఇంట్లో వెళ్ళకుండా ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళకి టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా మరొకసారి చూపిస్తున్నామండి. సో ఈ హౌస్ అనేది మనకి చుట్టూ సెట్ బ్యాక్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి సాగర్ హైవే అండి. సో ఈ హైవే నుంచి మన హౌస్ వరకు కేవలం 150 మీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. సో మంచి కాలనీలో ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇంటి దగ్గరకు ఉన్నటువంటి రోడ్ అనేది చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి మనకు అప్రోచ్ రోడ్ అనేది ఒక పెద్ద సైజుగా రావడం జరిగింది. హౌస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నానండి. సో ఇప్పుడు చూపిస్తున్నటువంటి హౌస్ యొక్క డీటెయిల్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్టెప్స్ కింద ప్రొవైడ్ చేసినటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నాము. సఫిషియెంట్గా మనకి ఇక్కడ వాష్ ఏరియా రావడం జరిగింది అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా పార్కింగ్ ఏరియా అండ్ స్టెప్స్ పైన వచ్చేసి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెనక వైపు సెట్ బ్యాక్ వదలడం జరిగిందండి. సో ఇంటికి సంబంధించిన బోర్ యొక్క స్టార్టర్ చూపిస్తున్నాము అండ్ ఇంటి యొక్క ఎలక్ట్రికల్ మీటర్ చూపిస్తున్నామండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి డోరు చౌకోట్ చూపిస్తున్నామండి. 100% మనకి వుడెన్ తోటి చేయించినటువంటి డోరు చౌకోటు అండ్ దట్టు ఇది టేక్వుడ్ తోటి చేయించినటువంటి డోర్స్ అండి. చాలా మంచిగా క్వాలిటీగా చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము హాల్ ఏరియాకి ఎంట్రీ అవుతున్నాము. సో హాల్లో చూసినట్లయితే పెద్ద సైజ్గా హాల్ ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ వచ్చేసి మనకి ఆపోజిట్లో టీవీ యూనిట్ పెట్టుకునే విధంగా ఇక్కడ మనకి పవర్ సాకెట్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నామండి. వుడెన్ తోటి చేయించినటువంటి విండో చూపిస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ చూపిస్తున్నాము. ఫాల్ సీలింగ్ చేయించడం జరిగిందండి. సో ఫాల్ సీలింగ్ చూపిస్తున్నాము అండ్ ఫ్లోరింగ్ చూపిస్తున్నామండి. కంప్లీట్గా మనకి వైట్ కలర్ మార్బల్స్ తోటి వేసినటువంటి ఫ్లోరింగ్ చూపిస్తున్నాము. హాల్ అనేది మనకి చాలా పెద్దగా రావడం జరిగిందండి. సో ఈ హౌస్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 2 BHKతో రావడం జరిగింది. హౌస్ యొక్క ప్రైస్ రేంజ్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 1,10,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ అవుతుందండి. ఇప్పుడు వచ్చేసి నేను పూజా యూనిట్ చూపిస్తున్నానండి. పూజా యూనిట్ వచ్చేసి మనకి పెద్ద సైజుగా రావడం జరిగిందండి. వాల్కి టైల్స్ ఇచ్చారు అండ్ వెంటిలేషన్ పర్పస్లో విండో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూపిస్తున్నానండి. కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూపిస్తున్నాను అండ్ షెల్ఫ్లు చూపిస్తున్నాను. సో ప్లాట్ఫామ్ చూసినట్లయితే పెద్ద సైజుగా రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ చూపిస్తున్నాను అండ్ సజ్జా చూపిస్తున్నాను. సో వెంటిలేషన్ పర్పస్లో ప్రొవైడ్ చేసిన విండో చూపిస్తున్నాను అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈస్ట్ వైపు డోర్ ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి వాస్తు ప్రకారంగా ఈస్ట్కు డోర్ ఇచ్చారు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా మరొకసారి చూపించడం జరుగుతుంది. అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము, షెల్ఫ్లు చూపిస్తున్నాము. సో ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాము. సో దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి ఆర్చ్ లాంటి వర్క్ చూపిస్తున్నామండి. సో ఇక్కడ మంచి ఆర్చ్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి నేను కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాను. కామన్ వాష్రూమ్లో వచ్చేసి మనకి వాల్కి టైల్స్ ఇవ్వడం జరిగింది అండ్ యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. సో ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. సో మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ డోర్ చూపిస్తున్నాను. సో ఇక్కడ ఫ్లోరింగ్ చూసినట్లయితే మనకి కంప్లీట్గా మార్బల్స్ తోటి వేసినటువంటి ఫ్లోరింగ్ చూపిస్తున్నానండి. సో మనకి మాస్టర్ బెడ్రూమ్ పెద్ద సైజ్గా రావడం జరిగింది అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాను అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నానండి.
సో మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సజ్జా చూపిస్తున్నాను అండ్ షెల్ఫ్లు చూపిస్తున్నాను. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారండి. సో వాష్రూమ్లో వచ్చేసి మనకి టైల్స్ ఇవ్వడం జరిగింది అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. సో ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తానండి. సో ఈ హౌస్ యొక్క రేట్ అనేది మరొకసారి చెప్పడం జరుగుతుంది. 1,10,00,000 చెప్తున్నారండి. ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే మనకి బస్ స్టాప్కి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్కి కేవలం 150 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్లు అన్నింటికి దగ్గరలో ఉంటుంది. అండ్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి ఎగ్జాక్ట్గా 8.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన చౌకోటు డోర్ చూపిస్తున్నాము అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. సో పెద్ద సైజ్గా ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజ్జా చూపిస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నామండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకి వుడెన్ చౌకోట్స్ వాడే విండో చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి లో రూఫ్ చూపిస్తున్నానండి. సో ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. సో మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోకూడదు. ఇప్పుడు వచ్చేసి మనము టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా మీకు క్లియర్గా చూపించడం జరుగుతుందండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో కొత్త వాళ్ళు ఎవరైతే మా ఛానల్ని విజిట్ చేస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వచ్చేసి టెర్రస్ పైకి రావడం జరిగిందండి. సో టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా చూపిస్తున్నాము. సో నియర్ బై చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అండ్ చాలా మంది ఇక్కడ లివింగ్ ఉంటున్నారండి. సో ఇది వచ్చేసి మిడ్ ఆఫ్ ద సిటీ అని చెప్పవచ్చు. ఈరోజు ఇది మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి కేవలం 8.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి హైవే రోడ్కి ఇది కేవలం 150 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ప్రైమ్ లొకేషన్ అని చెప్పవచ్చు. సాయినగర్ కాలనీలో ఉంటుంది, తుర్కెంజాల్ లొకేషన్లో ఉందండి. సో ఈ హౌస్ యొక్క రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను, 1,10,00,000 చెప్తున్నారండి. సో స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసినట్లయితే ఇక్కడ ప్రైజింగ్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే డైరెక్ట్గా ఓనర్ ప్రాపర్టీస్ అండ్ బిల్డర్ ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.